హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అంటే మనుషులకు అన్నాక సమస్యలు బాధలు ఉంటాయి, కానీ ఆ బాధలన్నీ మర్చిపోయి ఇట్లా మేము వీడియోలు చేసుకుంటామండి. కనకమ్మ గారు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇట్లా వచ్చి అమ్మతోని 2 వీడియోలు చేసుకొని, అంటే అమ్మ దగ్గరికి ఎందుకు వస్తామంటే ఫన్నీగా సరదాగా మాట్లాడుతుంది. సరదాగా మాట్లాడి వీడియోలు. అమ్మా ఏంటమ్మా? ఇంకా వద్దన్నప్పుడు వాగుతూనే ఉంటుందండి. వద్దన్నప్పుడు మాత్రం వాగుతుంది. ఇట్లాంటప్పుడు అమ్మ నేను చెప్పనమ్మా అంటది. ఎందుచేత అంటావండి? అమ్మకి ఏంటంటే కొంచెము సైకో అన్నట్టు. నేను చాలా మందిని చూసినానండి, చూశాను, కానీ ఇలాంటి మనిషిని నిజంగా నా జీవితంలో ఎక్కడికి నాకు వచ్చేసింది 32 ఎంత అంటే నాకు 35 ఏమి ఉంటాయి, అంతే ఏమి ఎక్కువ ఉండవు, 35 ఏమి ఉంటాయి. నా 35 ఏజ్లో ఇట్లాంటి మనిషిని నేను చూడలేదు, ఇట్లాంటి మనిషిని చూడలేదండి అసలు. చిన్నగా అక్కడికి నక్క దొరుకుతుంది. చూసిరా ఫ్రెండ్స్, అమ్మ సామాన్లు ఇట్లా బయట వేసింది. బయట వేస్తే తొక్కరా? మీరే చెప్పండి. ఒక ఆడి మనిషి అన్నక్క ప్లేట్లన్నీ ఒక టబ్బులు వేసుకొని కడుక్కొని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలి. ఇట్లా రోడ్ల మీద ఇట్లా వీధి గల్లీ, చిన్న గల్లీలది, ఈ గల్లీలో వాడేస్తే ఎట్లా? ఆడవాళ్ళకున్న లక్షణాలు ఏంటి? ఆడవాళ్ళ లక్షణాలు ఏంటంటే పొద్దున్నే 5ంటికి లేయాలా. 5ంటికి లేచి తలంటూ మంచి స్నానం చేసుకొని మడి కట్టుకొని శుక్రవారం అనుకుంటా, లక్షవారము మడి కట్టుకొని మంచిగా పూజ చేసుకొని పొద్దున్నే మొగుడు ఉంటే 3 కాళ్ళ దండం పెట్టుకోవచ్చు. మొగుడు లేడు కాబట్టి ఆయన సూర్యనారాయణకో లేకపోతే రాకేష్ మనిషికో పూటకు దండం పెట్టుకొని వంట ఎక్కించుకోవాలి. 11ంటికి లేచి గిన్నెలు కడుక్కుంటుందండి. 11ంటికి లేచి గిన్నెలు కడుక్కొని ఏంటండి మరి ఆడవాళ్ళకు నా లక్షణాలు ఎంతకి? మా ఊర్లో ఇట్లాంటి వాళ్ళని ఏమంటారంటే ఏదో అంటారు, అలా పేరు వాడకూడదు, కానీ అంటే మరి వాడకూడదు అంటే మళ్ళీ తప్పుగా అనుకుంటుంది. వాడచ్చు, మళ్ళీ అంత వాడను అంత ఇది కాదు. అమ్మా మీకు ఎవరమ్మా ఇక్కడ ముఖ్యమంత్రి? అమ్మా మీ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు అండి. మీకు అన్ని నీళ్ళు అమ్మ, నీకు వాటరు ఇవన్నీ సప్లై ఉందా అమ్మా? వాటర్ సప్లై అంతే ఓకేనా నీకు? ఏమండి వాటర్ సప్లై నేను ఏదమ్మా? అయ్యో అంటే అమ్మ అమ్మ మీద తొక్కుదాం అనుకున్నారు వాళ్ళు, కుదరలేదు. నీకు వచ్చింది తెలుసా? అమ్మ మీద తొక్కుదాం అనుకున్నారు. ఏమండి ఈమె మీద తొక్కుదాం అనుకున్నారు, కానీ అది కుదరలేదు. నోరు అదుపులో పెట్టుకోదండి అమ్మ. ఇక్కడ ఈ కెమెరా ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకోను. ఇప్పుడు వీడియో చూడవా అమ్మ? నేను వీడియో అప్లోడ్ చేస్తాను, నువ్వు చూడవా? డబ్బులు పెట్టి కొన్నాయి కదా, బాగా అనిపించింది. అమ్మా చూడండి, అమ్మ డబ్బులు పెట్టుకున్నదంట గిన్నెలు ఎన్నిగో. అమ్మ ఎన్ని గిన్నెలు కొన్నావు ఒకసారి చెప్పు ఆడియన్స్కి.
ఇచ్చాడమ్మా 2 ఇడ్లీలు ఇప్పించాడు 16 వీడియోలు దొబ్బుతున్నాడు. అవసరం అలాగే 2 నెలల నుంచి తీసుకెళ్ళి మానేశాడు. నేను అనుకుంటా పిచ్చుకుంటే ఈ ఫోన్ వస్తాను రమ్మన్నానమ్మా ఇడ్లీలు ఇప్పించేసి ఇక్కడ నుంచి అక్కడ అలా అలా తిప్పి మెడిసిన్ అలా తీసుకెళ్ళడమ్మా ఇబ్బంది ఎలా తీసుకెళ్ళానమ్మా? ఎలా చూపెడతారు అలా తీసుకెళ్ళడమ్మా. అవునా? నీ ముక్కు అమ్మ ఒకసారి నీ ముక్కు మీద వేలేసుకో. అలాగే కంగారు దొరికిందేసరి ఇయ్యాలి. అమ్మ ముక్కు మీద వేలేసుకోమంటే అవకాశం దొరికింది అవకాశం. అమ్మ ఆయువారోగ్యాలతో చల్లగా ఉండాలా. సెలబ్రిటీ కనుకమ్మ ఏం చేస్తాం చెప్పు. కనకమ్మ ఏది 20 కాదండి, ఎంతమ్మ 16? నాకు 60 70 నీకు మళ్ళీ 3 గుడిసెలు లేవు కదా నాకు. అమ్మకు లేవు కదా. ఒక్కొక్కరికి 4 చెటప్పులు ఉన్నాయి మీద. వీడికి అందరూ ఆంటీలే. సాజీదికి 5 చెటప్పులు, నాకు 4, అమ్మకి 10. సెటప్లు కాదు ఎందోళ్ళు వచ్చేస్తారు ఏంటని అమ్మకు 10. అమ్మ 10 సెటప్పులు పెట్టుకోవచ్చా, 5 సెటప్పులు పెట్టుకోవచ్చా? నీకు గుర్తి ఎన్నాళ్ళు ఓపుకుంటే అన్నాళ్ళు పెట్టుకోవచ్చు. నాకైతే ఓపిక లేదండి అమ్మ. నాకు అప్పులు తీరాలని మంచిగా మీ దేవుడు మంచిగా నాకు ఏపుకోవాలంటే ఏం చేయాలని నేను? నువ్వు గొడ్లు వేసుకుని చూడండి, నాకు అప్పులు తీరాలంటే గుడ్డలు ఇప్పుకొని తిరగాలంట. ఒక ఏజీ పర్సన్ అట్లా చెప్తుందా అండి? నేను మాట చెప్తే ఊరుకులో నువ్వు ఒరే కూర్చోడే నీకు అప్పులు పోవాలంటే బట్టలు ఇప్పు నువ్వు చూడగలుగుతావు అమ్మ నన్ను? అమ్మ కాదు, నా కడుపు చూడగలుగుతాను. 3 సార్లు తిరగాలి అల్లలు ఆడుకుని తిరుగు కాదు, నేను బట్టలు బట్టలు ఇప్పు నువ్వు చూడగలుగుతావా నన్ను? నేను ఎందుకు చూస్తాను? నువ్వు దేవుడి దగ్గర ప్రదర్శన చెప్తున్నా నాకు ఎవరో కనిపి ఏది చెప్తే మీరు తిరగచ్చు. అమ్మ బుద్ధిందా పెద్దదాని ఆ మాటలు వచ్చా అమ్మ దేవుడి విషయంలో జోడేసి కొడతారు అందరు కామెంట్లో తెలుసా? అప్పు అట్లా అనకూడదు, దేవుడి విషయంలో అట్లా మాటలు మాట్లాడకూడదు. నీ నోరు ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు దేవుడి విషయంలో? అట్లా అనద్దు, తప్పది. అట్లా బట్టలు ఇప్పుకొని తిరుగు. సామాన్లు కడుగుతుంటే నడుచుకుంటూ బట్టల విషయంలో అమ్మ నువ్వు అట్లా అనకూడదమ్మా. నేను నన్ను నేను ప్రొడ్యూసర్ని, ఒక డైరెక్టర్ని. ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని, ఒక డైరెక్టర్ని పట్టుకొని ఎట్లా వెనకాలేందమ్మా? అయ్యో వెనక పాటు అమ్మ నీరసంగా ఉంది వెళ్ళిపోతుందని వెనక పాటు నవ్వి 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 ఇదైతే చూడండి ఫ్రెండ్స్. అమ్మ అలా అమెరికరించిన ఫోన్లు అమ్మ దేవుడు కూడా పూజించడమ్మని ఫోటో అక్కడ పెట్టి వీడు అంటే నేను నవ్వలేక చచ్చిపోయానమ్మా. ఫోన్లు టీచర్ ఫోన్లు అని అంటారండి. ఆప్షన్ మీ ఫోటో పెట్టుతానండి, మీ ఫోటో పెడితే ఆమె లైట్లు పడిపోతుంది. మీకు దేవుడు కూడా మాట్లాడుతున్నారు ఇలా అయిపోయి అమ్మా అమ్మా చిచ్చి నేను నవ్వుతున్నాను సిగ్గులు వచ్చి కాదమ్మా. ఇది పండు అంటే ఎందుకంటే మళ్ళీ కలుగుతాడు అంత ఇష్టం. జాంకాయలన్న పండ్లన్న ఎందుకంత ఇష్టమమ్మా నీకు? అక్కడ అరటి పండ్లు కొన్నా మన చదివి అక్కడ అరటి వచ్చింది వచ్చింది వచ్చింది. డబ్బులు వద్దన్నడా? అమ్మా దవడలు వస్తున్నాయి అమ్మ. నువ్వు నవ్వి నవ్వి ఎన్ని వీడియో 2 వీడియోలు ఎంత రేటు? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎక్కడ? 80 రూపాయలు ఎక్కడ? అలా ఉన్నదమ్మా. ఏందమ్మా అందరూ వచ్చి నేను ఎదురే పడతారు కదమ్మా. ఏమో చూడలేదు మనకు
ఫ్రీగా దొరికినావు కదా కనకమ్మ, అందుకు అందరు నీ మీద పడతారు. నువ్వు సెలబ్రిటీవి, పేరు తెలుసుకోండి. ఓ 10 ఏళ్ళు చాలా మంది మమ్మల్ని తిడుతున్నారు, ఏంది మీ ఫోన్లు మా ఫోన్లు ఓపెన్ చేయగానే ముసల్దాన్ మక్కలు చూడాల్సి వస్తుంది అంటున్నారు. తీసుకున్నారు మరి నలుగురు అంటే మరి అందరితో వెళ్ళిపోతారు కదా. కానీ మీ కాదు అజిత్, మనం ఫేమస్ కాకుండా ఈమెను ఎందుకు ఫేమస్ చేస్తున్నాం? ఓ పక్కనే ఈమెను ఎందుకు ఫేమస్ చేస్తున్నాం మనకు అర్థం కాదు. ఫేమస్, ఆమె సెలబ్రిటీ. కనకమ్మ సెలబ్రిటీ కాదు. అది కూర్చోడం మరి ఒక మరి ఏం చేస్తాం ఇంకా? మరి ఏం అందులో వెళ్ళి తీసుకోవాలమ్మా మన వీడియోని. అమ్మ నీకు నాగకన్య గెటప్ అయిపోతున్నా నాగిని ఈ మధ్య అక్కడ బిర్యానీ పెట్టి అక్కడ పోయే పని లేదు. నీకు ఎందుకో నేను మానుకుంటాను ఒక రోజు, అది ఎక్కువ ఇది ఎక్కువ, రోజు 2000 వస్తుంది అయితే అన్నట్టు అడుగులో కూడా ఉన్నాము. అమ్మ డ్రెస్ తీస్తేనే వేసుకుంటావా నాగకన్య డ్రెస్? ఈ గుర్తు పెట్టినా పెట్టుకుంటాను, ఇంకేం చెప్పను. నువ్వు ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకుంటాను 90 సార్లు. ఎందుకు అది కొడుకున్నావు? మోరా అదే మరి నువ్వు ఎందుకు కొడుకున్నావు? సిరాకు పినాలేసి కడుక్కోమ్మా, పెనాలేసి కడుక్కున్నాను, ముడ్డు శుభ్రంగా కడుక్కో, 3 ఇళ్ళు దూరకో. పినాలేసి కడుక్కో, లేదా తులసి వాటర్ తాగు. దగ్గరికి స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావా? స్నానం చేసి వెళ్తున్నావా వాళ్ళ దగ్గరికి? స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావా? నేను చెట్టు పట్టుకుని వెళ్ళిపోతున్నా. అంతేనా? ఎలా అయినా నాకు ఇస్తాడు. అలాగైనా నాకు ఇస్తాను. మాటలు వేసారు గలీజు మాటలు, వీడియోలలో ఏం మాట్లాడాలని తెలియదు. నేను మాట్లాడబట్టే మా ఛానల్ ఇదవుతుంది. కట్టే నీకు చాలు ఇంకుంటాను. నేను తోమీకి వీడియోలు కూడా చూపించినట్టు బాగా మిమ్మల్ని వేసుకుంటారు. మీరు తోముకుంటుంది అవి కూడా వీడియో తీసుకోవాలి. కాదమ్మా, చేయట్లేదు కాబట్టి ఇంకా తప్పకుండా వీడియో చేస్తాం. ఏం చెప్పండి చెప్పమ్మా కనకమ్మ. నీకు సిగ్గుండాలి, పాల్గొన్నా నీరు కింద నుంచి వస్తున్నాయి. ఏం చెప్తాం మరి? హాయ్ అండి, బాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అమ్మ కనకమ్మ ఇట్లా సామాన్లు తోముకుంటుంది. పరిస్థితి బాగోలేదండి, చాలా బాధలో ఉంది అమ్మ. ఎవరికి రా అమ్మ, ఎవరికి అమ్మ అని అంటున్నారు కామెంట్లో. ఎవరికి రా అమ్మ అంటున్నారు. మీకే అండి, మీకు అందరికి అమ్మ. సరిగ్గా కలగకుండా కూడా వెళ్ళిపోతారు, వాళ్ళు నాకేస్తున్నారంట. మీకు ఏమంటుంది? హాయ్ అండి, బాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికి అమ్మ చైన్ వస్తుంది మొత్తం వీడియో తీరాక. ఇంకా నా వల్ల కాదండి, కెమెరా పనిచేస్తే అబ్బా అమ్మ ఏలు పట్టేసింది. ఏలు ఇట్లా పట్టుకొని ఏలు పట్టేసింది. ఒక కెమెరామ్యాన్ మాట్లాడుకోవాలమ్మా, ఒక ఎడిటర్ని, ఒక కెమెరామ్యాన్ ఎవరైనా ఉంటే. సాయి ఏదంటే చేసేస్తారు, లేని వాళ్ళు కూడా రప్పించేస్తారు వాళ్ళు. సాయితో మీకు ఎడిటింగ్ వస్తుంది కదా, ఎందుకు రాదు నాకు? మరి నెలకి మాకి ఒక కండిషన్ పెడతాం. నెలకి జీతం ఎంత చెప్పు. జీతం ఒక 20,000 ఇలా చాలు. అబ్బా గంట అడగబ్బా, మరి ఎంత ఇవ్వాలి? నువ్వు ఎంత అడుగుతున్నావు? నేను ఇది చూడగలను చెప్పు. నువ్వు చెప్పు మరి. మేము 10,000 ఇస్తాం. అమ్మని గుర్తు తెల్లగా చేసేస్తాను నేను. 10,000 ఇస్తాము. వేరా ఆడసపడస 10,000 ఇస్తావా? అలాగే నిజం చెప్తాను. సరే చేద్దాంలే. కానీ కండిషన్ ఏంటంటే రోజుకి 4 వీడియోలు ఎడిటింగ్ చేయాలి. ఓకే, రోజుకి 4 వీడియోలు, చేస్తాం. సరేనా? మరి ఏం చేస్తాం? మరి ఇవ్వట్లేదు కదా ఎక్కువ జీతం. ఉన్న దాంట్లో సరిపెట్టి పడిపోతారు. ఆయన 10,000 ఇచ్చి నాకు 5,000 కొట్టు. ఓకే, ల్యాప్టాప్ మాదే ఉంది, ఆ, 4 వీడియోలు రోజు. చేస్తాం. అంటే డ్యూటీకి వచ్చినట్టు రావాలా. రూమ్ రెంట్కి తీసుకున్నాం, ఆహా. ఆ రూమ్లో వచ్చి చేయాలి నువ్వు రోజు. నువ్వు 1-2 వీడియోలు చూడు, నీకు నచ్చితే పెట్టుకో. ఆహా, అంతే. నీకు రూమ్ ఉంటుంది అబ్బా, సెటప్ అంతా పెడతాం మేడం మేము. ఓకే. అక్కడ వచ్చేసేయి. రూమ్ తీసుకొని పెడతానంటే అసలు ఆరామ్సే. రామచంద్ర అయిపోతాడు. ఆరామ్సేనే. ఓకే అండి, ఇంకా మేము మీ వీడియోలు తీయలేము, చాలు. ఇంకా ఇట్లా నవ్వుకునేటివి ఇట్లాంటివన్నీ ఎడిటింగ్లో ఉండాలి. మధ్యలో దేకుమన్న దేకడన్న పాటలు, చాయ్ కప్పులు వేటివి, పండుకున్న వేటివి, అవి ఫన్నీ వీడియోలలో ఉండాలి. ఇప్పుడంటే ఎవడో చెప్పాడంటే ఒకడు, ఆ. నేను అన్న కర్రీమొక్క కనబడితే నేను వీడియో